సమయం పిల్లరా ప్రాముఖ్యమైనది, మనకు బాగా తెలుసు. 5:08 అవుతుంది. సమయానికి ముందుగానే మనం ముగించే ప్రయత్నం చేద్దాం. దేవుడి చిత్తాలను మనకు అనుగ్రహించి ఈ రీతిగా సన్నిధి నిలిచే భాగ్యాన్ని మనందరి జీవితం అనుగ్రహించిన దేవదేవునికి ఘనత మేము ప్రభావం యుగములు కలుగుగాక. ఆమె పిల్లరా పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని విలువైన మాటలు మనం ధ్యానం చేద్దాం. యోగ గ్రంథం 6వ అధ్యాయం 3 రోజులను చూసుకుని వాక్యదానాలకు వెళ్దాం పిల్లరా. దానికి యోగు ఈతని ప్రత్యుత్తరం ఇచ్చాను, నా దుఃఖము చక్కగా కూర్చబడును గాక, దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపదలో సరిపోతుంది పిల్లరా. గతించిన కొన్ని రోజులు కానీ కొన్ని సంవత్సరాల క్రితం కోవిడ్ టైంలో ఎక్కడ చూసినా దుఃఖ సాంద్రమే కనిపించింది. ఎందుకంటే మన కుటుంబీకుల్లో కానీ బంధువర్గంలో కానీ సంఘంలో కానీ చాలామంది తన వారిని కోల్పోయినప్పుడు మన వారిని కోల్పోయినప్పుడు అందరు దుఃఖంలో ఉన్నారు. అంతెందుకు పిల్లలు, అవి ప్రతి కుటుంబంలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రోజులో ఏ విధంగా ఆపద వస్తుందో, కష్టం వస్తుందో, బాధ వస్తుందో మనకు తెలియదు. సర్వసాధారణంగా ఆ బాధను బట్టి, లోటును బట్టి మనం ఎక్కువగా ఏడుస్తూ ఉంటాం, దుఃఖంలో ఉంటూ ఉంటాం పిల్లలు. కొంతమంది ఉంటారు మనం మాట్లాడితేనే ఏడుస్తూ ఉంటారు. అంటే వాళ్ళ నైజం ఏంటంటే ఏడవడమే మా లక్ష్యం. మేము ఏడవడంలో చాలా పెద్ద డిగ్రీ తీసుకున్నాం అన్నట్టుగా పిల్లలు చిన్న మాట్లాడుతూ ఏడుస్తుంటారు. ముట్టిన ప్రాబ్లమే, తిట్టిన ప్రాబ్లమే, వాళ్ళు ఏమన్నా ప్రాబ్లమే, వాళ్ళన్నా ఏడుస్తూ ఉంటారు. కొంతమంది ఇళ్ళలో కూడా అలా ఉంటారు పిల్లలు, ఏమన్నా ఏడుస్తూనే ఉంటారు. ఇంకా చాలా రకాలుగా మనం చూస్తూ ఉంటాం పిల్లలు. కొంతమంది మన ప్రార్థనలో ఏడుస్తూ ఉంటాం, కొంతమంది ఆరాధనలో మనం ఏడుస్తూ ఉంటాం. ఇంకా సర్వసాధారణంగా ఏంటంటే మనం ఇంటికాడ ఏడ్చేది తక్కువ ఉంటుంది, సంఘంలో ఏడ్చేది ఎక్కువగా ఉంటుంది. అంటే దుఃఖంలో చాలా రకాలుగా ఉంటాయనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఎవరైనా మన సుపీరియర్ కానీ మన పైన అధికారి కానీ ఒక్క మాట అంటే చాలు ఆ రోజంతా కూడా దుఃఖంలో ఉంటారు. యజమాని ఒక మాట అన్నా తట్టుకోలేరు, తన భార్య ఒక మాట భర్త అన్నా తట్టుకోలేరు, తల్లి కానీ తండ్రి కానీ ఎవరన్నా తట్టుకోలేరు. తల్లి అన్నా పర్లేదు, తండ్రి అంటే ఓర్చుకోలేదు, ఫాదర్ అంటే ఓర్చుకోలేదు పిల్లలు కూడా ఉన్నారు. ఫాదర్ ఏమన్నా పర్లేదు, మమ్మీ అంటే మాత్రం తట్టుకోలేని పిల్లలు కూడా సమాజంలో కనబడుతుంటారు. ఎవరేమన్నా పర్లేదండి, సంఘంలో కాపర్ అంటే ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇంకా సావాసమే మనం మానుకుంటాం పిల్లరా. ఇలాంటి చాలా దుఃఖాలు మనం చూస్తూ ఉంటాం పిల్లరా. అందుకు ఒక మంచి మాట ఏమంటున్నా అంటే, నా దుఃఖము చక్కగా తూచబడును గాక అన్నాడు పిల్లరా. ఎవరు దుఃఖము ఎవరు తూచాలంట? యోగు గారి దుఃఖం అంట తూచబడును గాక అంటారు. దేంట్లో తూస్తారు పిల్లరా? త్రాసులో తూస్తారు పిల్లరా. అంటే అన్ని దుఃఖాలు తూచబడతాయా? అన్ని దుఃఖాలు కౌంట్ అవుతాయా? కౌంటబులేనా? అన్నిటికీ సమాధానం దొరుకుతుందా? దుఃఖాల్లో చాలా రకాలు మనం విన్నాం కదా పిల్లలు. మనం ప్రతి విజ్ఞాపన ఆయన సన్నిధికి చేరినట్లు హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా దుఃఖ క్రాంతురాలే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దానికంటే ఒక ఉద్దేశం ఉంది, దానికంటే ఒక రీజన్ ఉంది. కాబట్టి దేవుడు దాన్ని చూసి దానికి సమాధానం ఇస్తాడు. కన్నీటితో విత్తువారు సంతోషమైన పంట కోస్తారనే లేఖనాలు కూడా మనకు బాగా తెలుసు. కాబట్టి ఆ దాంట్లో ఒక ఉద్దేశం ఉంది. అలాంటి అన్ని దుఃఖాలు తూచబడతాయంటే అలా కావాలంట పిల్లలు. కొన్ని దుఃఖాలు మాత్రమే తూచబడతాయంట. మన దేవుడు కనికర సంపన్నుడు అనే మాట మనకు బాగా తెలుసు. దయాపూర్ణుడు, మరి కృతజ్ఞత ఎవరైతే ఎక్కువగా చూపిస్తారో వారిని కరుణించేవాడు, ఆనేళ్ల కృతజ్ఞత కలిగిన వారిని ఇంకా ఉన్నతంగా హెచ్చించే గొప్ప దేవుడు మనకు బాగా తెలుసు పిల్లరా. అలాంటి ఆయన ప్రతి ఒక్కరి దుఃఖాన్ని వెంటనే కనికరిస్తారనే మాట కాదు పిల్లరా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకు ధనవంతుడు లాజరు సందర్భంలో ఒక విషయం మనకు బాగా తెలుసు పిల్లరా. వారిద్దరు చనిపోయారంట. చనిపోయిన ధనవంతుడు అక్కడికి వెళ్ళి కన్నీరు కారుస్తూ మాట్లాడుతున్న మాట, దుఃఖంతో వేదనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? తండ్రి అయిన అబ్రహామా అంటున్నాడు. అంటే అక్కడ వేదన ఒకవేళ దేవుడు కరుణించేవాడైతే, నిజంగా కరుణించేవాడైతే, అంటే అన్ని దుఃఖాలు ఆయన సన్నిధికి చేరుతాయి అనుకుంటే, ఆ రోజు ఆ ధనవంతుని కన్నీరు కూడా, వేదన కూడా దేవుడు చూసుండాలి. మరి అంటే మన ఉద్దేశం ఏంటంటే, ఆయన యొక్క దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, వాక్య భాగం కూడా మనకు చెప్పేది ఏంటంటే, అన్ని దుఃఖాలు తూచబడవు అని, అన్నింటినీ దేవుడు కరుణించడు అని. ఆయన కరుణించడానికన్నా, దయ చూపడానికన్నా, వారికి మేలు చేయడానికన్నా కానీ ఒక్కరంటే ఒకటి సర్టన్ టైం ఉంది, ఒక రీజన్ ఉంది, సిచ్యువేషన్ కూడా డిమాండ్ చేస్తుందనే విషయం మనకు అర్థమవుతుంది. పాతాళంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ని వేదనలు ఏడ్చినా, ఎంత దుఃఖించినా, అక్కడ దుఃఖము త్రాసులోకి రాదు, లెక్కలోకి రాదు అనే విషయము ధనవంతుని బట్టి మనకు అర్థమవుతుంది. దానికి దోహదమైన మాట పేతురు గారు రాస్తున్నారు. 2వ అధ్యాయము, 1 పేతురు రాసిన పత్రిక. త్వరగా తీద్దాం పిల్లల. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుంచి చూడండి పిల్లల. 19వ వచనం నుంచి, ఎవడైనా
అన్యాయంగా శ్రమ పొందొచ్చు, దేవుని గురించిన మనస్సాక్షి కలిగి ఏం సహించాలండి? దుఃఖాన్ని సహించాలంట. దేని విషయంలో అంటున్నాడు? ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందొచ్చు అంటే మనము దానికి తప్పు చేయలేము, అయినా కానీ దానివల్ల కష్టం వస్తుంది మనకు. అంతేకాదు దేవుని గూర్చిన మనస్సాక్షి అంట. దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినే కదా. చూడండి పిల్లల, అంటే మనస్సాక్షి అందరికీ ఉంటుందంట. ఎవరి మనస్సాక్షి కలిగి ఉండాలంట? దేవుని గూర్చిన మనస్సాక్షి అంట. ఆలోచనలు ఎలా ఉండాలంటే పిల్లల, మనం సర్వసాధారణంగా తప్పు చేసినప్పుడు, అంటే శత్రువు తప్పు చేసిన, తన స్నేహితుడు తప్పు చేసిన ఇస్కరియోతు యూదానే క్షమించిన దేవుడు, అంటే తనతో పాటు భోజన పంక్తిలో కూర్చోబెట్టుకున్న అతని చరిత్ర అంతా ప్రభుకు తెలిసినా కానీ ఆయనతో పాటు సహజీవనంలో అంటే వారితో పాటు పరిచయం చేసినప్పుడు కానీ, భోజనం చేసినప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ తనతో పాటు మిళితమై ఉన్నాడు, పక్షపాతం చూపించలేదు. అంతే కదండి. అంటే ఆ సందర్భంలో మనకి అలాంటి విషయం ఒకటి కొద్దిగా తెలిసిందనుకోండి, ముందుగానే మనం పక్కన పెట్టడము, వేరే కోణంలో చూడడం మనం నేర్చుకుంటాం. కానీ ఆ సిచ్యువేషన్లో దేవుడే ఉంటే, ఆ సందర్భం వచ్చింది మనకు, అలాంటి విరోధమే మనకు కలిగింది. ఆ తర్వాత మనం ఎలా రియాక్ట్ అవ్వాలనేది ఆ సందర్భంలో మనమున్న పొజిషన్లో దేవుడే ఉంటే ఎలా రియాక్ట్ అవుతాడో ఆ మనసులోకి వెళ్ళి ఆలోచిస్తే పరిస్థితులు అర్థమవుతూ ఉంటాయి. అందుకని ఒక మంచి మాట అంటాడు భక్తుల గురించి, అంటే భక్తుల గురించి ప్రభు అన్న మాట ఏంటంటే, దేవుడు అన్న మాట నాకు కలిగిన, అంటే నేను ఓర్వలేంది ఫినెహాసు కూడా ఓర్వలేదంట. అంటే ఆలోచన చూడండి పిల్లరా, నాకు ఇష్టమైంది దావీదుకు కూడా ఇష్టమైంది, నా ఉద్దేశాలు దావీదు కూడా సఫలపరచడం. అంటే ఆయన ఉద్దేశం తెలుసుకోవడమే చాలా గొప్ప విషయం. ఆయన తెలుసుకోవడమే చాలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. మన మనసులో ఉన్న మాట ఎదుటి వారికి తెలియదు పిల్లరా. కొంతమంది వాక్యాలు బాగా చదువుతూ ఉంటారు, సేవకులు ఒక మాట చెప్పబోతున్నారు, దానికి సంబంధించిన రెఫరెన్స్లు ముందే తీసుకొని పెట్టుకోవడం అనేది ఉద్దేశం ఎరగడం. దావీదు దేవుని యొక్క ఉద్దేశం ఎరిగి అన్ని కూడా సఫలపరిచేశాడంట. ఫినెహాసు ఏంటంటే పిల్లరా, ఏకంగా ఇద్దరిని పొడిచి చంపేశాడు. చంపేసినప్పుడు దేవుడు ఏంటంటే, నేను ఓర్వలేంది ఫినెహాసు ఓర్వట్లేదంట. అంటే ఆయన ఆలోచనలకు వెళ్ళి ఆలోచించేశాడు అన్నట్టు. దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహిస్తేనంట ఏమవుతుందంట? అది హితమవుతుంది, మంచిది అవుతుంది అంటున్నాడు. మరి మంచిది కాని ఉందంటే కింద మాట్లాడుతాం. చూడండి పిల్లరా, తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము సరిపోతుంది పిల్లరా. చాలా మంది పోలీస్ స్టేషన్లో కూడా తప్పిదాలు జరిగినప్పుడు పిల్లరా, పోలీసులు న్యాయాన్ని రాబట్టడానికి, అంటే నిజం తెలుసుకోవడానికి వారిని కూడా శిక్షిస్తూ ఉంటారు. వారు అప్పుడు కూడా దుఃఖాన్ని కనిపిస్తూ ఉంటారు, వేదన జరిపిస్తారు, కన్నీరు కూడా కారుస్తూ ఉంటారు. వారిది కూడా లెక్కలోకి వస్తుందా? మరి రాదు. అలా దుఃఖాన్ని సహిస్తేనంట, మేలు కొరకు దుఃఖాన్ని సహిస్తే, దేవుని గురించి మనస్సాక్షి కలిగి మేలు కొరకు సహిస్తేనంట, దాన్ని ఏమన్నాడు? హితం అన్నాడు. అది దేవునికి హితం అవుతుంది అన్నాడు, మనకు కూడా మేలు చేస్తుంది అన్నాడు. ఒకవేళ తప్పిదాన్ని బట్టి దెబ్బలు తిన్న తర్వాత మనం చాలా కష్టపడడం, తప్పు చేశాము, చేయకూడదు చేశాము, సమాజంలోనే ఉన్నాం, క్రైస్తవ సమాజంలో ఉన్నాం, తప్పిదం చేసాం, మనల్ని వచ్చి పోలీసులు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు, పోలీస్ స్టేషన్లో పెట్టేశారు. నేను పరిచయం కోసం చాలా చేశానని అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే నేను ప్రయోజనం ఉందా? ఏ ప్రయోజనం లేదు. తప్పు దానికి పనిష్మెంట్ వచ్చింది, తప్పుకు శిక్ష వచ్చింది, దానివల్ల అది హితమవ్వదంట. దేనివల్ల హితమవుతుంది అన్నాడు? మేలు కొరకు అంటున్నాడు. మేలు కొరకు తప్పిదండి దుఃఖాన్ని సహిస్తానంట, అది హితమవుతున్నాడు. కింది చూడండి పిల్లలు, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమవును. సరిపోతుంది పిల్లలు. ఇలా ఇందుకొరకే పిలువబడ్డారండి. అంటే దుఃఖాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. మంచి చేసిన వారి దుఃఖమే దేవునికి హితమవుతుంది, అది మనకు కూడా మేలు అవుతుందనే మాట ఈ వాక్య భాగాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. భక్తుల జీవితంలో కొన్ని మాట మనం చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపించే మాట, వారి జీవితంలో ఏ రీతిగా తప్పు జరిగినప్పుడు ఎలాంటి పశ్చాత్తాపంతో దేవుని దగ్గర కన్నీరు విడిచారు, అది ఏ రీతిగా వారికి హితమైంది, వారు పెట్టిన మొర ఆయన సన్నిధికి ఎలా వెళ్ళిందో కొన్ని మాటలు చూసుకుని ముందుకు వెళ్దాం పిల్లరా. కీర్తన భాగము 38వ అధ్యాయము, దావీదు గారు రచించిన కీర్తన భాగము 38వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని మార్చుకుని పిల్లరా. ఉన్నవి కృంగి ఉన్నాను, నా నడుము తాపంతో నిండినది లేదు, నేను సమస్యని బహుగా కలిగి ఉన్నాను,
నా మనోవేదన బట్టి కేకలు వేయించున్నాను అంటున్న పిల్లలు. సరిపోతుంది పిల్లగా. ఇక్కడ ఉన్న మాట ఈ అధ్యాయం అంతా కూడా చూడండి పిల్లలు, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చదివిన ప్రతిసారి ఒక కొత్తదనం అనేది కనబడుతూ ఉంటుంది. అక్కడ మాట చూడండి, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడినవి, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవి స్రవించుచున్నవి అన్నాడు. గాయములు బాగా అయిపోయి కురుపులు అయి వాసన వచ్చేసాయి పిల్లలు. అంటే ఆ కురుపులు గోక్కులేని స్థితిలో ఉన్నప్పుడు యోబు గారు ఆ చిన్న పెంకులను తీసుకుని గోక్కున్న సందర్భం మనకు బాగా తెలుసు. దావీదు గారి జీవితంలో కూడా అలాంటి సందర్భం జరిగిందంట పిల్లలు. ఆ గాయాల వల్ల మూర్ఖత వల్ల వాసన వస్తుందంట. నా దోషాలన్నీ కూడా నా మీద పొర్లి పారుతున్నవి. నా సందర్భం ఇలా ఉంది. ఆ మార్చుంది, నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలని బరువు అనేవి నా మీద మోపబడి ఉన్నవి, నా మూర్ఖత వల్ల కలిగిన నా గాయములు దుర్వాసన గలవి స్రవించుచున్నవి, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను అంటున్నాడు. దేని చేత కృంగినాడంట? శ్రమ చేత కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖక్రాంతులనై సంచరించుచున్నాను, నా నడుములో తాపముతో నిండి ఉన్నానంట పిల్లరా. తాపము అంటే తెలుసు కదా, తాపము అంటే తెలుసు కదండి, ఆకలితో తాపకరమైన సర్పములు అనే మాట మనకు మోషే గారి కాలంలో కనబడుతూ ఉంటుంది. వారు ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో తాపకరమైన సర్పములు సమాజంలోకి దేవుడు వదిలిపెట్టాడంట. అది అనేకులు కాటేసిన సందర్భం కూడా తెలుసు. అంటే అది ఏమి తాళలేక నడుము కూడా తాపంతో నిండి ఉందంట. కింది చూడండి పిల్లలు, నా శరీరంలో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేయిచున్నాను, ప్రభువా నా అభిలాష అంతయు నీకు కనబడుచున్నది. ఆ పైన భాగం అంతా కూడా ఒక్కెత్తు అయితే చివరి వచనం అంతా కూడా ఒక్కెత్తు. అంటే ఇదంతా కూడా ఎవరికి దాచబడి ఉండలేదంట? దేవునికి దాచపడలేదంట. నిజంగా అతనికి అప్పుడే ఓ ఉపశమనం కలిగినట్టుగా అనిపించింది. ఎందుకంటే నడుమంతా కూడా తాపంతో నేను నడవలేని స్థితిలో ఉన్నాను, అది నొప్పితో ఉంది, నా వేదన దుఃఖము కేకలంతా కూడా దినమంతా కూడా నేను దుఃఖాన్ని పెట్టుతూనే ఉన్నాను, అన్యాయంగా జరిగిందని. ఇంకా మాట ఇందుకు ఒక మాట చూడండి పిల్లలు, ఎందుకు జరిగింది అంటాడు. 19వ వర్షం చూడండి, 19వ వర్షము, నా శత్రువులు చురుకైన వాళ్ళు బలవంతులనే ఉన్నారు, నిర్హేతుకముగా. ఆయన చూడండి పిల్లలు, ఎందుకు వచ్చింది అయ్యా అంటే, అయ్యా నేను అనవసరంగా నిర్హేతుకంగా, అంటే నేను చేసింది ఏంటో ఏమి లేదు, అన్యాయంగా వారు నా మీదికి పగబట్టిన వారి శత్రువులు దేశంలో మాట్లాడుతున్నారు. అంటే చేసిన తప్పిదాలు చూసారా పిల్లలు, దానికి ఒక పైన మాట అంటాడు చూడండి, నా దోషమును నేను ఒప్పుకొని ఉన్నాను, నా పాపమును కూర్చి. ఇప్పుడు ఏ దోషం చేసామనే మాట కాదు అక్కడ, నేను ప్రతిదాన్ని కూడా ఒప్పుకున్నాను, కానీ ఆ వేదన దోషము ఏదైతే ఉందో నా తల మీద ఇలాగే పారిపోతున్నాయి, నాకు ఆ వేదన నా నడుమును పట్టేసింది, పోతున్నాను, నా మనోవేదన చూడయ్యా, నా దుఃఖాన్ని చూడు. ఇవంతా కూడా ఎంచుకున్నప్పుడు ఏంటంటే, అయ్యా నేను రహస్యంగా చేశానొచ్చు పాపం కనుక, నేను ఒప్పుకున్న మనస్తత్వం ఏంటో నీకు పాలసందులో నేను విన్నవించుకుంటున్నాను కదా, నేను ప్రార్థిస్తున్నాను కదా, ఇవన్నిటి కూడా నీకు మరుగై ఉండలేదు. అదే మాట మార్చు పైన మాట, ఇందాక చదువుకున్న మాట, ఇందాక ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనబడుతున్నది. అసరిపోతుంది పిల్లల, నా అభిలాష అంతా కూడా ఎవరు కనబడుతుంది? దేవుడికి కనబడుతుంది. నేను చేసిన తప్పు చేసినేమో నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, ఎలాంటి తప్పుదమైనా నేను ఒప్పుకుంటున్నాను. దయతో శత్రువులు కూడా ఏమంటున్నా అంటే, నేను కృంగిన విధానాన్ని బట్టి కానీ, నేను మానసికంగా ఉన్నా కానీ, గాయాన్ని బట్టి కానీ, అది వాసన కొడుతుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, నా వేదన ఇంత పట్టేసిందా, దయతో నన్ను కరుణించు అని రాత్రంతే కాదంట, దినమంతా కూడా దుఃఖము మనోవేదన అతను గుండెలో ఉన్నప్పుడు అంట. ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తుంటే అతనికి అర్థమైపోయింది దావీదు గారికి. నా మనోవేదన అంతా కూడా, నా వేదన, నా రోదన, నా అభిలాష, నా ఉద్దేశము, అంటే నా ఇచ్ఛ ఏదైతే ఉందో, నా వాంఛ ఏదైతే ఉందో, డిజైర్ ఏదైతే ఉందో, ఆ కోరికంతా నీకు తెలుసు కదా ప్రభా, నేను ఎక్కడో బహిరంగంగా మొరపెట్టుకోవట్లేదు, నన్ను చూస్తున్నావు కదా, శత్రువులు కూడా నిర్హేతంగా నన్ను ద్వేషిస్తున్నారయ్యా అని మొరపెడుతుంటే పిల్లరా. అందుకని ఊరికి అతను మెచ్చుకోలేదు. మనం అంటుకుంటాం కదా పిల్లలు, ఊరికే ఏదో ఫస్ట్ ర్యాంక్ రావడం అంత ఈజీ కాదు. ఒక 20 మెంబర్స్లో కానీ 30 మెంబర్స్లో కానీ ర్యాంక్ ఫస్ట్ రావడానికి, ఏ గ్రేడ్లో రావడం అంటే అంత ఈజీ అయినా మాట కానే కాదు. అన్ని సబ్జెక్టులలో రాణించాలి, అన్ని విధాలుగా ఉంటేనే అది ఉంటుంది. అందరూ పోను. అబ్రాహం గురించి మాట్లాడలేదు. నిజంగా అబ్రాహం నా ఉద్దేశాలన్నీ నెరవేర్చిన వాడు అనలేదు. అబ్రాహం నా ఉద్దేశాలను నేర్చు స్నేహితుడుగా అన్నాడు. తన బాధలను వేదనలు చెప్పుకోవడానికి కానీ, తనకున్న సమస్య చెప్పుకోవడానికి కానీ, ఆయన తీసుకునే నిర్ణయాలు చెప్పుకోవడానికి అబ్రాహం ఉన్నతంగా ఎన్నుకున్నాడు. అలానే హానోకు అనలేదు నా స్నేహితుడని, నా ఉద్దేశాలను నెరవేర్చేశారని హానోకు అనలేదు. ఆదాముతో మాట్లాడలేదు, మోసతో కూడా మాట్లాడలేదు, నా ఉద్దేశాలను కూడా మోసం నెరవేర్చేశారని. అంటే ఒక్కొక్కరికి ఒక క్యారెక్టర్ ఉంది. అతను సాత్వికుడు, నేను కాదనట్లేదు. నా ప్రియ కుమార్కి ఎలాంటి తత్వం ఉండబోతుందో మోస కూడా అలాంటి తత్వం ఉంది. కానీ దావీదు ఏంటంటే చేసిన దోషాన్ని బట్టి రియలైజ్ అయిపోయింది. అయ్యో చాలా మంది ఉంటారు చూసారు పిల్లలు,
నువ్వు తప్పు ఇది చేసావని ఎవరైనా చెప్పారనుకోండి, ఒప్పుకునేంత తత్వం మనకు ఉండదు. అందుకనే ఆ ఒప్పుకునే లక్షణాలు కలిగిన వ్యక్తి దావీదు గారు పిల్లరా. నా వేదన అంతా కూడా పట్టేసింది కదా, నాకు కనికరం అలా మాట్లాడుతున్నప్పుడు, అయ్యా నా కేకల్లో నువ్వు చూడు, నా వేదనని చూడు, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే స్థితిలో మాట్లాడుతున్నావు, ఇవన్నీ చూస్తున్నా నాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు నిజమే అనిపించింది కదా పిల్లలు. ఇలాంటి దుఃఖము ఆయన సన్నిధికి చేరుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి వారు పిల్లల చాలా మంది భక్తులు కనబడుతూ ఉంటారు, భక్తుల జీవితాల్లో కనబడుతూ ఉంటారు. మనకు బాగా తెలిసిన ఒక స్త్రీ గురించి నేను జ్ఞాపకం చేస్తాను పిల్లలు. ముందుకెళ్దాం. రూతు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 2 వచనం చూడండి పిల్లలు. రూతు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు. ఎలిమెలెకు అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేరు మహలోను కిలియోను, వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాయితులు. సరిపోతుంది పిల్లరా, అక్కడికి వెళ్ళారు పిల్లలు. ఎక్కడి నుంచి వెళ్ళారు? ఇంకా చెప్పాలంటే వారు ఎవరు? యూదా దేశం నుంచి వచ్చిన వారు ఇశ్రాయేలే కదండి, యూదులే కదండి, ఇంకా అన్యులు అంటారు. దేవుని జనాంగమే. ఎక్కడ కరువు వచ్చిందంట? బెత్లెహేము. బెత్లెహేము అంటే మనకు తెలుసు, బెత్లెహేము అంటే నిర్వచనం మనకు బాగా తెలుసు. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, సీజన్ వచ్చింది కాబట్టి మనం బెత్లెహేము గురించి బాగా మాట్లాడుకుంటాం. బెత్లెహేము అనే మాటకు అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు, అంటే సమృద్ధి అయిన ఆహారం దొరికి స్థలము. అక్కడ కరువు వచ్చిందంట. బెత్లెహేములో కరువు వచ్చింది. ఇక బెత్లెహేము అంటే ఎరుషలేములో కరువు వచ్చేసింది. ఇక బెత్లెహేములో ఎవరు పుట్టారు అంటే ఈ సందర్భం వచ్చేసరికి ఎవరు పుట్టేశారు? న్యాయాధిపతుల కాలంలో ఎవరుంటారు? ప్రవక్తలు కూడా అక్కడి నుంచి వచ్చేసారు. ఇక తర్వాత మనకు రాజులు మనం చూస్తుంటాం. దావీదు గారు పరిసర ప్రాంతం కూడా అదే అంటున్నట్టుగా మనం చూస్తుంటాం. చాలా మంది రాజులు పుట్టుకొచ్చిన ప్రాంతం అది. తర్వాత మన చిట్ట చివరి మన ప్రభువు యేసు గారు పుట్టిన ప్రాంతం కూడా అదే. అలాంటి దేశంలో అలాంటి ప్రాంతంలో కరువు వచ్చేస్తే ఒక కుటుంబం బయటకు వచ్చేసిందంట. తన భార్య, అంటే భర్త, భార్య, 2 పిల్లలు, 4 బయటకు వచ్చేసారు పిల్లల. మోయాబు పరిసర ప్రాంతంలో కాపురం ఉన్నారు. చిట్ట చివరికి తన భర్తను కోల్పోయింది. కొంతకాలానికి 2 కుమారులకు ఆ మోయాబు పరిసర ప్రాంతం నుంచి 2 కోడళ్ళను తీసుకొని వచ్చేసింది. బాగా సుపరిచితం వాళ్ళు. ఎవరెవరండి? క్రిస్మస్ గిఫ్ట్లు ఉంటాయి పిల్లల. ఎవరెవరు? ఇవి మళ్ళీ మనం నానరు కాబట్టి మన నోట్లలో బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళ కుటుంబము తన యజమాని కోల్పోయింది. నయోమి గారు తన కుటుంబాన్ని యజమాని కోల్పోయింది. అతని పేరేమన్నారు? ఎలిమెలెకు. వారికి 2 కుమారులు పిల్లల. 2 కుమారులకు 2 కోడళ్ళు వచ్చేసారు, పెళ్లి చేసేసింది. వారి పేర్లు ఓర్ప, రూతు. తర్వాత కొంతకాలానికి 2 కుమారులను కూడా కోల్పోయింది. 2 కుమారులను కూడా కోల్పోయింది. ఇప్పుడు 3 పోయారు, 3 ఉన్నారు పిల్లలు. ఈ 3 కాస్త తిరిగి వెళ్ళిపోవడానికి ప్రయాణం సిద్ధమవుతుంది. పెద్దది వెళ్ళిపోయింది, చిన్నది అత్తనత్తుకొని ఉంది. వీరు కాస్త తిరిగి ఎక్కడికి వచ్చేసారంటే మళ్ళీ యెరూషలేము బెత్లెహేము ప్రాంతంకి వచ్చి అప్పుడు ఒక మంచి మాట ఆమె మాట్లాడుతున్న మాట చూడండి పిల్లలు. 20 వచనం చూడండి పిల్లలు. 19వ వచనం చూడండి పిల్లలు. 19వ వచనం. వారు బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసిన గనుక నన్ను నయోమి అనక. సరిపోతుంది పిల్లలు. ఆమె ఎక్కడికి వచ్చిందంట? బెత్లెహేముకి వచ్చిందంట పిల్లలు. ఆమె ఒక మంచి మాట మాట్లాడినా. అంటే బాధల్లో కూడా ఎవరున్నారు ఇప్పుడు? బాధలో ఎవరున్నారు ఇప్పుడు? బాధలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడా? బాధలో నయోమి ఉందా? నయోమి బాధలో ఉంది. నయోమి బాధలో ఉంటూ అంటే ఎవరెవరు కోల్పోయిందంటే తన భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది పిల్లలు. కోల్పోయిన తర్వాత తిరిగి బెత్లెహేముకి వచ్చిన తర్వాత ఆమె పలుకుతున్న మాట ఏంటంటే, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేశాను. సర్వశక్తుడు అనే మీనింగ్ అని మనకు అర్థం తెలుసు కదా పిల్లలు. సర్వశక్తుడు చాలా మటుకు మనకు కొన్ని సూర్యుడు ప్రకాశమైన వాడే, శక్తిమంతుడే. అలాగే నక్షత్రాలు కూడా శక్తిమంతుడే. చంద్రుడు ప్రకాశం కలిగిన వాడు కాడు. ఇవి అంటే అవి సూర్యునికి ప్రకాశం ఉన్నను, అంటే శక్తి ఉన్నను, వీటన్నింటినీ కలుగ చేసింది ఆయన కాబట్టి, వీటన్నిటిపైన అధికారి ఆయన కాబట్టి సర్వశక్తుడు. అన్నిటికంటే ప్రభావం ఎవరికి ఎక్కువ ఉంది? ఇప్పుడు దేవునికి ఇచ్చే ఘనత ఇస్తూనే ఏమంటుందంటే, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసాను అంటాడు. అంటే దుఃఖానికి కారణం ఎవరంటుంది?
దేవుడే అంటుంది, సర్వశక్తుడే నాకు దుఃఖం కలిగేశాడు కాబట్టి నా దుఃఖం కారణం ఎవరయ్యా అంటే దేవుడే అంటుంది. అంటే మనం చాలా మటుకు ఏంటంటే బాధ వచ్చినప్పుడు కానీ, వేదన వచ్చినప్పుడు కానీ, ప్రమాదం కలిగినప్పుడు కానీ, నష్టం జరిగినప్పుడు కానీ వెంటనే దూషించేది ఎవరిని? దేవుని పిల్లల. ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళంటే మీరు ఓర్చుకోరు, ఎందుకంటే నెక్స్ట్ టైం వాళ్ళు బలంగా పుంజుకున్నప్పుడు మనమే తిరుగుబడతారు కాబట్టి. పక్కన వారు, పక్కింటి వారు కానీ, మన తోటి వారు కానీ, పక్కన కూర్చున్నవారు కానీ మనం వెంటనే ఏమంటే దేవుడు నాకు ఇలాంటి అన్యాయం చేశారు కాబట్టి ఇప్పుడు దేవుని సన్నిధికి ఎందుకు రావాలనే తీర్మానాలు మనం తీసుకుంటాం. సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు, చాలా దుఃఖం కలిగజేశాడంట. ఇప్పుడు ఈమె దుఃఖాన్ని కూడా తూచాలి అంటారా? మరి దావీదు గారు అన్న మాట ఏంటంటే కలిగిన గాయాన్ని బట్టి, ఆవేదనని బట్టి, వ్యసనం అంటే ఆ ఇల్లు కూడా ఏంటంటే మూడువేతనే ఎంత గాయాలు కూడా వాసన కొడుతున్నాయంట. చేసింది అపదానం ఒక్కటే, కానీ నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, నా వాంఛ కూడా నీకు తెలుసు, నా అభిలాష ఏంటో నీకు తెలుసు, నన్ను జ్ఞాపకం చేసుకొని దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ఈమె కూడా కష్టం కలిగింది, సర్వశక్తుడే చేశాడు అంటుంది. కానీ ఆయన మాట ఏంటంటే నా దోషాలైనా తన మీదుగా పొర్లి పారుతున్నాయి, నేను చేసిన దోషాలను బట్టి నాకు వచ్చింది ఆపదని దావీదు గారు అంటున్నారు. ఈ తల్లి అంటున్న మాట ఏంటంటే సర్వశక్తుడే నాకు కలుగజేశాడు అంటున్నారు. కానీ దుఃఖం కలుగజేసిన ఆయన మరి మేలు చేయలేడు నీ జీవితంలో? చేయొచ్చు కదా, మరి అంతవరకు నిరీక్షించవచ్చు కదా. ఈ తల్లిని మాట ఏంటంటే నాకు దుఃఖం కలుగజేశాను గనుక నన్ను నయోమి అనక మారానుడి. నయోమి అంటే మధురము అంటాం కదా పిల్లరా, మార అనే మాట చేదు. ఇప్పుడు మరి మధురమైంది చేదుగా మారినప్పుడు చేదేంది మారగా అంటే చేదేంది ఆ మార కాస్త మధురంగా మారలేదంటారా? అంతవరకు నిలిచిన ఈమెకు లేదు. అంటే దేవుడేమో సర్వశక్తుడు గొప్పోడే, కానీ గాయం చేసింది, ఆపద కలిగించింది, నష్టం చేకూర్చింది దేవుడే అంటున్నాడు. అంటే దుఃఖాలు చాలా ఉన్నాయి, ఆ దుఃఖాల్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. మనకు డివైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే వీళ్ళు మంచివారు చెడ్డవారు మనం ఎలాగైతే పరిగణలోకి తీసుకుంటామో, విజ్ఞాపనలు మొదలుపెట్టినప్పుడు ప్రార్థనలు కూడా వారి కేటగిరీని బట్టి వేరెళ్తూ ఉన్నాయనే మాట మనకు అర్థమవుతుంది పిల్లలు. ఇక మనకు బాగా తెలిసిన మాట ఏంటంటే నష్టంలోకి వచ్చినప్పుడు కానీ, బాధల్లో ఉన్నప్పుడు కానీ వెంటనే మనం ఏమైనా మాట ఇందాకన్నట్టుగా దేవుడు అంటాం కదా. కానీ ప్రతిసారి కష్టం కలిగినప్పుడు అంట దేవుడు పరీక్షిస్తాడనే మాట మనకు తెలుసు. యెషయా గ్రంథంలో భక్తుడు మంచి మాట మాట్లాడతారు, ఆ మాట కూడా చూద్దాం పిల్లలు. త్వరగా ముగించేద్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం చూడండి పిల్లలు. నేను నిన్ను పుట్టము వేసి తిని వెండిని వేసినట్లు కాదు. ఎలాంటి కొలుగులు అంటారు అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ, సిచ్యువేషన్స్ అన్ని కూడా మనకు ప్రతికూలంగా మారినప్పుడు, అవన్నీ కూడా ఏంటంటే ప్రతికూలంగా మారిపోతున్నప్పుడు, అనుకూలంగా కాదు అగనిస్ట్గా అయిపోతున్నప్పుడు, ప్రతి సిచ్యువేషన్ బట్టి ఏంటంటే దేవుడే నాకు కలుగజేసిన కానీ దీని తర్వాత నాకు మేలైన దేవుడు చేస్తానని ఒక ఉద్దేశము మనసు ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో మనకు రావాలంట పిల్లలు. ప్రతిసారి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్వాసులు ఉన్న మనము ఇప్పుడు సంతోషం కలిగింది కదా అని దీది పర్మనెంట్గా ఉంటుందని ఎప్పుడూ అనుకోవద్దు. అంటే సుఖ దుఃఖాన్ని దేవుడే జతపరచదనే మాట మనకు బాగా తెలుసు. సుఖము వెనుక దుఃఖము, దుఃఖం వెనుక సుఖము, ఇది ఒకదాని వెనుక తారసపడుతూనే ఉంటాయి. మన జీవితంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఈ సంతోషం ఎప్పుడు శాశ్వత కాలం ఉండేది కాదు, దుఃఖం ఎప్పుడు శాశ్వత కాలం ఉండేది కాదు. వీటన్నిటిని బట్టి దేవుడికి మహిమ చేకూర్చే రీతిగా విశ్వాస జీవితం కనుక ఉంటే దాన్ని బట్టి దేవుడు ఘనత చేకూర్చబడుతుంది, దేవుడికి మహిమ చేకూర్చబడుతుంది. దావీదు గారు కలిగిన దుఃఖాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తాడు. దేవా, ఈ దుఃఖం నీ వల్ల కలిగింది కాదు, నా దోషాలను బట్టి నా తల మీదకి వచ్చేసింది. మారగా అనే మాట మాట్లాడుతుంది అంటే నేను చేదైపోయాను నా జీవితం. అంటే అయ్యా చేదైపోయింది నీ జీవితం, ఎలా అయిపోయిందంటే సర్వశక్తుడే చేశాడు. మరి అంత గొప్ప సర్వశక్తివంతుడు నీకు మేలైన స్థితి కూడా ఇవ్వలేడా? కానీ ఆపద వచ్చినప్పుడు వెంటనే దేవుని మీద తోసేసే తత్వము నయోమిలో కనబడుతుంది. కానీ మనకు బాగా సుపరిచితమైన ఒక వ్యక్తి నడిపిల్లరా, అన్నీ కోల్పోయినప్పుడు కూడా ఆయన పలికిన మాట మనం మూలవాక్యంగా చదువుకున్నాం. యోబు గ్రంథము మొదటి మాట చూద్దాం పిల్లలు. యోబు గ్రంథము 6వ అధ్యాయము 424 పేజీ పిల్లలు. యోబు ఇట్లా నేను నా దుఃఖము చక్కగా తూచబడును గాక, దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక, అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును అంటారు పిల్లరా. ఆ మాట అద్భుతం అనిపించింది. చివరి మాట, ఆయన భారం అంట తూనికలో కనుక తీసుకుంటే, త్రాసులో కనుక తీసుకుంటేనట తన దుఃఖము
తూచబడును గాక, త్రాసులో లెక్కింపబడును గాక. ఒకవేళ దేవుడు కనుక కొలుస్తేనంట, దేవుడు కొలిసినా ఎవరైనా సమాజం తన స్నేహితులు హేళన మాటలు మాట్లాడి ఒకవేళ తన దుఃఖాన్ని కనుక నువ్వు 1000 మిషన్లు పెట్టి కొలుస్తూ ఉంటేనంట, 1000 చేస్తూ ఉంటేనంట, సముద్రముల ఇసుక అండి. ఒక సముద్రం గురించి మాట్లాడలేదు, అరేబియన్ సీ గురించి మాట్లాడలేదు, ఓవరాల్ గా ఎంటైర్ వరల్డ్ లో ఉన్న సముద్రాలన్నీ కూడా ఓషన్ గురించి అంతగా మాట్లాడుతూ ఆ సముద్రంలో ఉన్న ఇసుకంతా కూడా తీసుకుని వచ్చి పెట్టినా వాటికంటే కూడా నా దుఃఖము బరువుగా ఉంటుంది అంటున్నారు పిల్లలే. ఆమె మనకంటూ కూడా దుఃఖం ఉంది పిల్లరా. ఆయన దుఃఖము సముద్ర ఇసుకల రేణుల కంటే బరువు అయితే మన దుఃఖం ఎంత బరువు ఉంటుంది పిల్లరా? అదే మాట చెప్పాలనుకున్నాను. ఆయన దుఃఖం, యోబు గారి దుఃఖం అంట సముద్రముల ఇసుక అన్నాడు. ఒక్క సముద్రం గురించి మాట్లాడలేదు. సముద్రాలలో ఉన్న ఇసుక అంతా కూడా, నది ఒడ్డున ఉన్న ఇసుకలంతా కూడా ఒక్కసారి అంతా కూడా ఎత్తి వేటి విషయంలో పెట్టినా కానీ 1000 మిషన్లో ఒక సైడ్లో పెట్టి నా దుఃఖాన్ని పక్కన పెడుతూ ఉంటే నా దుఃఖమే ఎక్కువ ఉంటుందని యోబు గారు అంటున్నారు పిల్లరా. ఏమంటే మన దుఃఖము ఎంత, యోబు గారి దుఃఖం ఎంత అండి? మన దుఃఖము మన సామర్థ్యం అంతా, అంతే కదండి. మనం అప్పుడప్పుడు ఏడుస్తుంది, కొన్ని నటన పూర్వకంగా దుఃఖాలు కూడా ఉంటాయి. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వారి ముఖం కనిపించదు కాబట్టి దుఃఖాలు నటిస్తూ ఉంటాం, అంతే కదండి. ముఖాన్ని కూడా మాట్లాడినాం అనుకోండి, చాలా కష్టమైతేనే గుండెలు నొచ్చుకుంటే అప్పుడు దుఃఖం వస్తుంది, మళ్ళీ వెంటనే మానేస్తాం. అదేంటో మరి, ఏదో స్విచ్ ఆన్ ఆఫ్ చేసినట్టుగా ఉంటుంది, అంతే కదండి. అంటే కొందరి గురించి చూసే ఉద్దేశం కాదు, అందరికి సంబంధించిన మాట. మనం అప్పుడప్పుడు ఇట్టే ఏడుస్తూ ఉంటాం, వెంటనే మానుకుంటాం. అంటే భారము, దుఃఖం అనేది ఏదైనా పిల్లరా, అది ఒకటి కోల్పోయినప్పుడు రోదన ఎలా ఉంటుందో అలా వచ్చేది దుఃఖం. అది మాత్రమే పరిగణలోకి తీసుకుని వెళ్ళబడుతుంది. అలాంటి దాంట్లో కూడా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, మంచిది ఉన్నాయి, చెడ్డది ఉంది. హితమైందే మాత్రమే దేవుడు పరిగణలోకి తీసుకున్నాడు, అదే మనకు హితం అవుతుంది అన్నాడు. దావీదు గారిని మచ్చుకు తీసుకున్నాం. నయమి ప్రార్థన కూడా మనం విన్నాం. ఆయన చేసే నింద కూడా సర్వశక్తుడే, ఆయన గొప్పోడే, ఆ గొప్పోడు నా మీద ప్రభావం చూపించేసాడని అతన్ని తక్కువగా చూస్తుంది దేవుణ్ణి. అంత గొప్పోడే ప్రభావం వచ్చేసింది, నా తప్పుదవల్లే వచ్చిందని తను ఒప్పుకోవట్లేదు. నిన్నెవరెళ్ళమన్నారు కరువులో ఉన్నప్పుడు? అక్కడే ఉన్నారంటే కరువు అయితేంది, కాటకం అయితేంది, ఖడ్గం అయితేంది, వస్త్ర ఈనటైనా పర్లేదు, నేను ఆ సన్నిధిని విడిచిపెట్టేది లేదు అని అక్కడే ఉండనంటే నువ్వు బెత్లెహేము ప్రాంతంలో నువ్వు ఎందుకు విడిచిపెట్టేశావు? నీ భర్తను కోల్పోవడానికి కారణం సర్వశక్తిమంతుడా? నీ పిల్లలిద్దరిని కోల్పోవడానికి సర్వశక్తిమంతుడా? మన కష్టం కలిగినప్పుడు వెంటనే దూషించేది దేవుని అయితే నిజంగా దానికి వెనకాల ఉన్న ప్రతి ఒక్క రీజన్ని మన వెనకాల ఒకసారి రివైండ్ చేసుకొని చూసుకుంటే, ఎలాగైతే వీడియో రికార్డింగ్ చేసినప్పుడు మనం వెనకకి వెళ్ళి మళ్ళీ చూస్తాం, మన జీవిత చరిత్రలో వెనుకకు తప్పిదం జరిగిన ప్రతిసారి దాన్ని పొందుకున్న రిజల్ట్ వెనకాల ఉన్న రహస్యం కనుక మనం ఒక్కసారి వెనుక మళ్ళీ చూస్తే దాని వెనకాల ఉన్న అస్తమంతా కూడా మనదే అనిపిస్తుంది పిల్లరా. కానీ మనం ఏమంటామంటే, దేవుడు ఇలాంటి ప్రమాదం మాకెందుకు ఇచ్చాడనే మాటలు మనం వింటూ ఉంటాం. యోబు గారి మాట ఏంటంటే, నాకు దుఃఖం వచ్చేసింది కదా, ఇంతగా మీరు ఏలం చేసి మాట్లాడుతున్నారు కదా, నా దుఃఖం అంత ఇంత కాదండి. నా దుఃఖం అంట మార్చుకునే పిల్లలు, నా దుఃఖము చక్కగా తూచబడను గాక, దాన్ని సరిచూసినది నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక, అలాగ చేసిన కదా నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును అంటే పిల్లరా. అప్పుడు అంత పెద్ద దుఃఖం వచ్చిందంటే ఆయనకు వచ్చిన దుఃఖము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ముగించేద్దాం పిల్లరా. 1వ అధ్యాయము. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తి ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడై ఉండేనట్లు పిల్లలు. ఎవరంట అంటే ఒక దేశం గురించి మాట్లాడుతున్నాం, మన ఊజు దేశం అంటున్నాం కాదు, తూర్పు దిక్కు అని మనం ఒకవేళ ఇటు తిరిగి మన తూర్పు అంటే ఆ దిక్కులో అతడే గొప్పవాడంట. 7 కుమారులు 3 కుమార్తెలండి, కొన్ని వేల పనివారు, బహుమంది పనివారు, అందరినీ కోల్పోయాడు. అన్ని కోల్పోయినప్పుడు దేవుడు నాకు ఇంత చేశాడు, దీనికి కారణం అంతా దేవుడు అనట్లేదు. నేను ఏదైనా తల్లి గర్భాన్ని శపించుకుంటున్నాడు, తన పుట్టిన దినాన్ని శపించుకుంటున్నాడు. ఆ రోజు చీకటి అయినా బాగుండేది, నేను తల్లి గర్భంలో నేను మూసి ఉన్నా బాగుండేది, నేను కనరి గర్భంగా బయటకు వచ్చినా బాగుండేది, నేను అక్కడే రాలిపోయినా బాగుండేది, నేను ఎందుకు బయటకు వచ్చేసానని తన జన్మదినాన్ని దూషించుకున్నాడు పిల్లరా. నోటి మాట వల్ల కూడా యోగు తప్పిదము చేయలేదనే మాట మనకు బాగా తెలుసు పిల్లరా. ఏ రోజు కూడా నయం కలిగిన తల్లి సర్వశక్తుడే ఇచ్చి ఆపద నా మీకు తీసుకొని వచ్చేసారని మాట మాట్లాడలేదు. నోటి మాట వల్ల కూడా కేవలం భార్య అనే మాట విషయంలో కాదు, ఓవరాల్ గా తన లైఫ్ టైం తీసుకున్న స్పాన్ లైఫ్ టైంలో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అంటామా, ఆ ఏ సంవత్సరంలో ఏ రోజు కూడా దేవుణ్ణి దూషించిన వ్యక్తి కాదంట పిల్లరా. అతనికి ఉన్న దుఃఖం అంత ఇంత కాదు పిల్లరా. ఆ ఒకవేళ వారు తప్పిదం చేస్తారేమో అని తెల్లవారనే ఒక్క పశువుని ఇవ్వడానికి చాలా కష్టం, ఒక్కొక్క కోరిక అంటే ఒక్కొక్క ఎద్దుని తీసుకొచ్చి బలి ఇచ్చేవాడంట పిల్లరా, అర్పణలు చేసేవాడంట. ఇంత చేసిన ఆయన అన్ని కోల్పోయిన తర్వాత, దేవ నాకు ఎందుకు ఇంత స్థితిని కలుగజేసావు, ఇది నీ వల్లే జరిగింది, నేను యథార్థంగా ఉన్న వల్లే కలిగిందని దేవుణ్ణి దూషించలేదంట పిల్లరా.
ఇవన్నిటిని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే పిల్లరా, దేవుడు పరీక్షిస్తాడనే విషయము పరీక్ష కాలం అంటూ ఒకటి ఉంటుంది. అన్ని బాగున్నాయి, అన్ని బాగా సాగుతున్నాయనే విషయంలో మనకి ఎప్పుడు కూడా పిల్లరా దీని తర్వాత దుఃఖం రాబోతుంది. ఆ దుఃఖం వచ్చినప్పుడు ఏంటంటే దేవుడు నేను పరీక్షిస్తున్నాడు, దీని తర్వాత ప్రతిఫలం కూడా నేను దేవుని సన్నిధిలో పొందుకోబోతున్న ఒక నిరీక్షణతో మనం ఉండాలంట పిల్లరా. ప్రతి ఒక్క విజ్ఞాపన ఆయన సన్నిధికి చేరుతుందంట పిల్లలు. మనం ఈ సముద్ర ఇసుక రేణుల కంటే బరువు అన్నాడు కదా, మన కన్నీళ్ళ పడుతుంటే ఇట్టే మాయమైపోతుంటాయి పిల్లలు. అవునంటారు కాదంటారా? మరి ఆయన ఎలా పరిగణలోకి తీసుకున్నారంటే దావీదు ఒక మంచి మాట మాట్లాడతారు కీర్తన భాగంలో 50 కీర్తన భాగం 56వ అధ్యాయం 8వ వచనం. సరిపోతుంది పిల్లరా. ఆయన మార్గాలే కాదంట, నా కన్నులు నీ బుద్ధిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడుతున్నాను. ప్రతి దానికి ఆయన రాసుకుంటున్నాడంట. ఏది యథార్థమైన ప్రార్థన, ఏది యథార్థమైన కన్నీళ్లు, ఏది యథార్థమైన విజ్ఞాపన, నా సన్నిధిలో పడే ప్రతి ఒక్క కన్నీటి బొట్టును నేను బుద్ధిలో నేను పట్టుకున్నాను, దాచిపెట్టుకున్నాను. మనం చాలా మటుకు మంచి మంచి వారు ఇచ్చే గిఫ్ట్లు మనం దాచిపెట్టుకుంటాం. మనకు ఇష్టమైన సారీ కానీ, మంచి డ్రెస్ కానీ, మంచి మొబైల్ కానీ, మన మంచి కారు కానీ, మనకు నచ్చింది ఏదైనా వస్తువు ఉంటే దాన్ని ఎక్కడో పెట్టుకుంటాం, అపూర్వకంగా చూసుకుంటాం. కానీ దేవుడు అంట నా పిల్లలు చేసే ప్రార్థనలు కన్నీటిని అంట ఆయన బుడ్డిలో దాచిపెట్టుకున్నంట, వాటిని కవిలలో నా పుస్తకాల్లో నేను రాసుకుంటాను. దీనికి ఏ కాలంలో నేను ప్రిన్సిపల్ ఇవ్వాలో ప్రతిదీ కూడా ఆయన రాసి పెట్టుకుంటున్నాడంట పిల్లరా. ఆయన త్రాసును చూస్తేనంట సముద్రంలో ఇసుక కన్నా కూడా బరువుగా యోబు యొక్క ప్రార్థన ఉంటూ ఉంటే మన కన్నీటి ప్రార్థన విలువేంటో బరువేంటో మనం ఒకసారి ఆలోచించుకోవాలి పిల్లరా. మనం ఒకవేళ దుఃఖమే వచ్చింది, కన్నీరు విడిచేంత దుఃఖమే వస్తుంటే దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్ష కనుక మనం నెగ్గినట్లయితే, నిలబడినట్లయితే దీని తర్వాత ప్రతిఫలము అద్భుతంగా ఉండబోతుందన్న విషయము భక్తుల జీవితాలు చూస్తే అర్థమవుతుంది. మనందరి విజ్ఞాపన దేవుడు వింటాడు పిల్లరా. అలానే పాలుతున్న ప్రపంచ దేశానికి రాకముందు ఇజ్రాయెల్ చేసే విజ్ఞాపన దేవుడు విన్నాడు పిల్లరా. వారి మొర దేవుని సన్నిధికి చేరిందంట. అలాగే సొదొమ గొమొర్రా యొక్క మొర కూడా దేవుని సన్నిధికి వెళ్ళిందంట పిల్లలు. అంటే మొరలో చాలా రకాలు ఉంటాయి, దుఃఖంలో చాలా రకాలు ఉంటుంది. చేసిన పాపం ఎక్కువైపోయినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోయిన విషయం మనకు సుపరిచితమే. ఐదే బానిసత్వంలో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు వారు చేసిన మొర కూడా దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు వారిని నడిపించడానికి రక్షకుడైన మోషే గారిని నడిపించిన విషయం మనకు బాగా సుపరిచితమే పిల్లలు. ప్రతి మొర ఆయన సన్నిధికి వెళ్తుంది. అలాగే యావత్ ప్రపంచం చేసిన మొర, వారందరి యొక్క ప్రార్థనలు, వారి యొక్క ప్రతిదానికి, వారి పాపాలకు ప్రాయశ్చితం కలిగడానికి సాక్షాత్తు పుణ్యాత్మని మన పరిశుద్ధులైన యేసుని లోకానికి పంపించింది కూడా తండ్రి అయిన దేవుడు పిల్లలు. సర్వమానవాళికి ఆ కన్నీటి భాష బిందులు తుడిచివేయడానికి రక్షకుడికి ఆవశ్యకత ఉందనే ఉద్దేశము వారి విజ్ఞాపన ప్రతిఫలంగానే రక్షకుడి లోకానికి వచ్చేసాడు పిల్లలు. అలాగే ఎవరైతే నా పక్షంలో మొరపెడుతున్నారో, తండ్రి పక్షంలో ఉండి మన కుమారుని పక్షం ఉండి మనం మొరపెడుతున్నామో, మనకు కలిగిన వేదనని బట్టి కానీ, మనకన్నా కష్టాన్ని బట్టి కానీ మనం ఆయనకు కనుక ప్రార్థన చేస్తుంటే మన విజ్ఞాపనలన్నీ కూడా ఆ బొడ్డులో దాచబడుతున్నాడు, ఆ పుస్తకాలు రాసుకుని. అంతేకాదంటే మన పక్షమున తండ్రికి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడంట. ఆయన మంచివాడు ప్రభువా, అతను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ సహోదరి మంచిది, తన కలిగిన కష్టము ఆయన అంటే ఆ కష్టాన్ని బట్టి నీకు మహిమ చేకూర్చడానికి కష్టం కలిగింది, అయినా కూడా నిలకడగా ఉంది. ఈ స్థితిలో కూడా ఆ స్త్రీ నిలకడగా ఉంది. దయచేసి తనను జ్ఞాపకం చేసుకొని ఈ విజ్ఞాపనలన్నీ కూడా తండ్రికి చేరవేస్తున్నట్టు ప్రభు నేస్తున్నారు పిల్లలు. ఒకటే విషయం గుర్తుంచుకోవాలి పిల్లలు, ఏ కష్టము కలిగినా కానీ నీ నీతిని యథార్థతను కష్టకాలం కూడా నువ్వు విడిచిపెట్టకుండా ఉండినట్లయితే సువర్ణం ఏ రీతిగా అయితే పరీక్షింపబడుతుందో అగ్ని వలన ఆ కొలిమిలో ఉంటాడు కదా పిల్లలు, ఏ రీతిగా అయితే సువర్ణము మరి పుటము వేసినప్పుడు ఏ రీతి అయితే కొత్తదనాన్ని సంతరించుకుంటుందో పరీక్ష వలన ప్రతిఫలం కూడా అలాగే ఉండబోతుంది అనే విషయం మనం గుర్తిరిగి పిల్లలు మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకున్న పిల్లలు. కష్టాలు ఎలాగైనా ఉండాలి, ఎలాంటి స్థితిలోనైనా రావాలి, అది మనం భరించేదైనా భరించకపోయినా అవన్నిటిలో కూడా తప్పించగల సమర్థుడు మన ప్రభువు పిల్లలు. సముద్రంలో ఇసుక కంటే కూడా బరువైంది యోబు గారికి ఉండొచ్చు, కానీ దాన్ని తీర్చగల సమర్థుడు ఆయన పక్షంలో ఉన్నారు పిల్లలు. ఆయన కోల్పోయిన దానికి రెండంతలు ఇచ్చేశాడు. అది ఆశీర్వాదనైనా కుమారుల కుటుంబాలైనా దానికంటే కూడా బహుగా ఆస్వాదించేసి మళ్ళీ రెండంతలుగా అతన్ని ఆస్వాదించిన బాధను మనం చూస్తున్నాం పిల్లలు. దావీదు గారిని ఆశీర్వదించలేదు కాదు కదా, అతని మొరను కూడా ఆలకించి తిరిగి యథావిధిగా యూద సింహాసనం అతను ఇచ్చేసి మళ్ళీ ఎర్షలేము తిష్ట వేసే స్థితిని అతనికి ఇచ్చేసాడు పిల్లలు. అతను కలిగిన కష్టం అంత ఇంత కాదు పిల్లలు. తన కుమారుడు వ్యతిరేకమైపోయినా, తన కుటుంబంలో చేయడానికి జరిగినా మళ్ళీ అదే స్థితిలో ఉండి తనకు తండ్రికి ప్రార్థన చేసినప్పుడు పూర్వ వైభవాన్ని ఇచ్చి అతను సత్కరించేశాడు పిల్లలు. నీకు కలిగిన ఏ కష్టమైనా కానీ దేవుని మాత్రం దూషించకు.
నయము బాగా మంచిదే కావచ్చు, మళ్ళీ తన స్థితికి వచ్చిండొచ్చు, కానీ బాధ వేదన అంతా కూడా కలిగినప్పుడు ఏంటంటే వెంటనే దూషించే స్థితిలోకి వెళ్ళొద్దు పిల్లల. అలాంటి బాధలు కూడా నిష్ట కలిగి నువ్వు బ్రతికినట్లయితే, నీ నీతిని, భక్తిని, యథార్థతను, విశ్వాసం నువ్వు కనుక కాపాడుకున్నట్లయితే, ఏ రీతిగా యోబు సంతరించుకున్నాడు తన పూర్వ వైభవాన్ని, అలాంటి స్థితిని మనకు కూడా దేవుడు ఇవ్వగలడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధం పిల్లరా. దాన్ని పొందుకోవడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. ఇటు బలమైన మాటలు మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడాలని కోరుకుంటూ నేను మాటలు ముగిస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక.